గౌరవనీయులు సభాధ్యక్షులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి, మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మన మిషన్ భగీరథకి ఉపాధ్యక్షులుగా పనిచేసిన సోదరులు ఉప్పల వెంకటేష్ గారు, ఫుడ్ కమిషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, సోదరిమణి మన విజితారెడ్డి గారు, అట్లాగే వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ ఎల్ఎన్ రెడ్డి గారికి, జైపాల్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, నిర్మల గారికి, లాలయ్య గౌడ్ గారికి, విజయ్ గారికి, శంకర్ నాయక్ గారికి, చిటికెల శేఖర్ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున ఈరోజు పార్టీలో ఇప్పుడే చాలా ఉద్విగ్నంగా తన ప్రస్థానాన్ని వివరిస్తూ మరి ఎందుకు ఇవాళ బీఆర్ఎస్లో నేను చేరుతున్నాను అని చాలా స్పష్టంగా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేటట్టు మరి వివరించడమే కాకుండా పుట్టిన తన జన్మభూమికి తన వంతుగా ఉడతా భక్తిగా తాను చేయగలిగినంత తన సొంత కెపాసిటీలో చేస్తున్న మా సోదరుడు శ్రీధర్ గోవింద్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో మరి అక్కడ కల్వకుర్తిలో ఉన్న అరాచక పరిస్థితులను తట్టుకొని గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులందరికీ పేరు పేరున సోదరిమణులకి, గెలిచిన వాళ్ళకి కాకుండా ఓడినా ఇవాళ జెండా దించకుండా పోరాడుతున్న మా సోదరులకి సోదరిమణులకి వేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అధికారము రావడము పోవడము ఇవన్నీ కూడా రొటీన్గా జరిగే కార్యక్రమాలు. 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ఎవరికి మెజారిటీ స్థానాలు వస్తే వారు ప్రభుత్వాన్ని నిర్వహించే బాధ్యత వారు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకు ఒకసారి జరిగే తంతు. నాయకులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజల స్థితిగతులు మారినాయా లేదా అని మాత్రం మనం విశ్లేషించుకోం. వాస్తవం ఏమంటే ఇందాక శ్రీధర్ గోవింద్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆలోచిస్తూ ఉంటే, సోదరుడు తన ఆలోచన విధానం, తను ఆనాడు ఉద్యమ సమయంలో తన వంతుగా 1000 మైళ్ళ దూరంలో ఉన్న, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా వంతుకు నేను ఏం చేయాలని చెప్పి టీవీ ముందు జై తెలంగాణ అన్న పరిస్థితి, సోషల్ మీడియాలో తనకంటూ ఒక వాయిస్ అజ్ఞాతంగానే ఉంటూ తాను బయటపడకుండా, తన ఫోటో పెట్టుకోకుండా, పేరు పెట్టుకోకుండా తెలంగాణ బ్లాక్ వాయిస్ అని పేరు పెట్టి మరి ఆ రోజు తను ఏ రకంగా ఉడతా భక్తిగా ఉద్యమానికి సాయం చేసిండు ఇవన్నీ చెప్తా ఉంటే నేను మనసులో అనుకుంటా ఉన్నా, ఇట్లా ఎంతోమంది అజ్ఞాత సూర్యుల వల్లే కదా ఇట్లా ఎంతో వేలాది మంది, లక్షలాది మంది. ఇప్పుడు శ్రీధర్ గోవింద్ గారు చెప్తుంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. సోదరుడు రాములు గారి గురించి చెప్పినారు. ఎక్కడున్నాడు ఆయన? రాములు, పల్లెపు రాముల, పల్లేటి రాములు గారు. తాను పెద్ద డబ్బులున్నోడు కాదు. తనకు సొంతంగా 1000 రూపాయలు లేకపోవచ్చు, లక్షల రూపాయలు లేకపోవచ్చు, కోట్ల రూపాయలు లేకపోవచ్చు. కానీ తెలంగాణ అనే సిద్ధాంతం మీద, నాయకుడి మీద, కేసీఆర్ గారి మీద ఆయనకున్న భక్తి వల్ల, ఆయనకున్న ఆరాధన వల్ల ఇవాళ ఆ గ్రామంలో జెండా కట్టి ఆ జెండా దించకుండా మరి బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్న నాయకుడు. తమ్ముడు మహేష్కి కూడా మరి సొంతంగా పెద్ద ఆస్తిపాస్తులేం లేకపోవచ్చు, కానీ తనకు తోచిన విధంగా కేసీఆర్ గారి వాయిస్ని కానీ, పార్టీని కానీ, తెలంగాణ బాగును కోరుకునే వ్యక్తిగా సోషల్ మీడియాలో తన పాత్ర తాను పోషిస్తూ ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్కరుగా లెక్క పెట్టుకుంటూ పోతే కొన్ని లక్షల మంది గుండెలు, ఆర్ఎస్పీ గారు చెప్పినట్టు కొన్ని లక్షల గుండెలు ఇవాళ కొట్టుకుంటూ ఉన్నాయి. ఈ రాష్ట్రం బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, అధికారంలో ఎవరుంటే ఏమి కానీ మా వాళ్ళు బాగుండాలి, మా చెరువు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా పరిస్థితి బాగుండాలి, మా రాష్ట్రం దేశంలో నెంబర్ 1 కావాలి, ఈ ఆరాటంతో కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం కూడా అధికారం ఏమి కొత్త కాదు. 25 ఏళ్ళు నిన్నగాక మొన్న మన పార్టీకి నిండినాయి. ఏప్రిల్ 27 నాడు 25 ఏళ్ళు నిండి 26వ ఏట పార్టీ అడుగుపెట్టింది. ఈ భారతదేశ చరిత్రలో మీరు చూసినట్టయితే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎన్ని పార్టీలు 25 ఏళ్ళ పైచిలుకు మనగలిగిన పార్టీలు, బతకగలిగిన పార్టీలు, బట్టగట్టగిన పార్టీలు ఎన్ని అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాలు చూస్తే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే 2 పార్టీలు కదా. 25 ఏళ్ళ పైగా నిలబడ్డ పార్టీలు 2 కదా. 43 ఏళ్ళ కింద పుట్టిన తెలుగుదేశం పార్టీ, 83 పుట్టిన తెలుగుదేశం పార్టీ ఒకటి. రెండవది 2001లో పుట్టిన
టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెండవది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అధికారం ఉన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల తరపున వాయిస్ వినిపించే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే నాయకత్వ పటిమ ఉందా లేదా, అది ముఖ్యం. సరే, అధికారం ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు వస్తుంది, రాకపోతే రాదు. దాని గురించి ఏదో ఫికర్ అయిపోయి రేపు ఏమైపోతుందో, మనం అధికారంలో రాకపోతే కొంపలు అంటుకుపోతాయేమో, ఏవి కాదు. భూమి అట్లున్నది ఇట్లేం కాదు, ఆకాశం అట్లా ఇరిగి కింద పడదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఉండకపోయినా ఏం ఆగదు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్నికలు రాగానే కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ గారు చిల్కకు చెప్పినాడు ప్రతి సభలో. మీ కల్వకుర్తికి కూడా వచ్చి చాలా సావధానంగా ఓపికగా చెప్పినారు కేసీఆర్ గారు. అమ్మ, తొందరపడకండి, గందరగోళ పడకండి, ఆగం కాకండి. అదంటారు చూడండి, ఈయనగాచి నక్కలపాలు చేసినట్టు చేయకండి. తొందరపడి గందరగోళంలో ఓటేస్తే తప్పుడు పార్టీని తప్పుడు వ్యక్తులను ఎంచుకుంటే ఆగమైపోతుంది అని చెప్పిండు. కానీ మీరు కల్వకుర్తిలో వినలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలుంటే 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 12లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలమూరు బిడ్డను, పాలమూరు గోసదీరుస్తా, పాలమూరు దశ మారుస్తా అని చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినారు. ఒక్కసారి దయచేసి గుండె మీద చేసుకొని పాలమూరు బిడ్డలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా అధికారం కోసమో మా కోటేయమని చెప్పట్లేదు, నేను మాకేదో కావాలని చెప్పట్లేదు. అధికారం ఏమీ కొత్త కాదు. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ గెలిస్తే అధికారం వస్తుంది, కొత్త ఏం కాదు అది. కానీ దయచేసి పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి. 2.5 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలమూరుకి ఏమన్నా మంచి చేసిందా చెడు చేసిందా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వం పాలమూరుకు మంచి చేసిందా చెడు చేసిందా అది కూడా బేరీజ్ వేసుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి మీ జిల్లా బిడ్డ, కానీ మీ జిల్లాకి ఏమైనా లాభం జరిగిందా, మీ కల్వకుర్తికి ఏమైనా జరిగిందా, మీ మాడుగులకు ఏమైనా జరిగిందా, మీ అప్పారెడ్డిపల్లికి ఏమైనా జరిగిందా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడు కాదు, ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. తాను ప్రాణాన్ని ఫనంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి జిద్దు మీద కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన రాష్ట్రానికి రాష్ట్రాన్నే తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయిండు, మొదటిసారి రెండోసారి. అందుకే ఏం జరిగింది, కేసీఆర్ గారు ఒక కల్వకుర్తికి ఇది చేయాలా లేకపోతే ఒక గజ్వేల్కి అది చేయాలని చూడలేదు. రాష్ట్రంలో ఉండే 45,000 చెరువులు మిషన్ కాకతీయ కింద తీసుకొని 45,000 చెరువుల్ని మరి బాగు చేయాలనే సంకల్పంతో బ్రహ్మాండంగా వరుసగా 4-5 ఏళ్ల పాటు మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం దాదాపు 24,000 కోట్ల రూపాయలతోని మంచిగా నడిపించే ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది, చెరువు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు చుట్టూ అలుముకున్న వ్యవస్థ బాగుంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటే గ్రామం బాగుంటుంది, కుల వృత్తులు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఆ ప్రయత్నం చేసిండు. అట్లాగే మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ఇక్కడ కూర్చున్నాడు, మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పల వెంకటేష్. మిషన్ భగీరథ అనే ప్రోగ్రాము ఏదో ఆషామాషిగా పెట్టిన ప్రోగ్రాం కాదు, ఎవరికో ఒకరికి పదవి ఇచ్చినందుకు పెట్టిన ప్రోగ్రాం కాదు. సాధించుకున్న తెలంగాణలో మనం ఇంటింటికి సాగునీటి గోస లేకుండా, తాగునీటి గోస లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు ఎవరు మళ్ళీ బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండొద్దు. వాళ్ళు లంబాడి తాండాల్లో ఉండొచ్చు, కోయగూడెంలో ఉండొచ్చు, లేదా చిన్న పల్లెలో ఉండొచ్చు, లేదా గ్రామంలో ఏ మూలకన్నా ఉండొచ్చు, ఎవరికి అవస్థ కావద్దు అని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు అడుగుతా. నేను నీళ్ళు ఇవ్వకపోతే, ఆ పథకం పూర్తి చేయకపోతే నాకు ఓటు వేయకండి, ఓటు కూడా అడగనని చెప్పే దమ్మున నాయకుడు భారతదేశంలో ఒక కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. ఎన్నికల్లో కేసీఆర్ గారు అడ్డమైన హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కదా రాసి ఇచ్చినట్టు బాండ్ పేపర్లు రాసి ఇవ్వలేదు. 420 హామీలు ఇవ్వలేదు. ఒక్కొక్క వర్గాన్ని మోసం చేయడానికి డిక్లరేషన్ల పేరిట డ్రామా చేయలేదు. ఏం చేసినాడు? రైతు బంధు చెప్పిండా కేసీఆర్ మేనిఫెస్టోలో? చెప్పలేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 47లో స్వాతంత్రం వస్తే ఇంకో నెక్స్ట్ ఇయర్ చూస్తే 80 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 79 ఏళ్ళు నుండి ఇంకో సంవత్సరం అయితే 80 ఏళ్లలో పడతాం. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంతోమంది పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించినారు. మీ దగ్గర నుంచి కూడా జైపాల్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు అయినాడు, కేంద్ర మంత్రిగా పనిచేసినాడు. కానీ ఏం జరిగింది?
రైతుల గురించి స్పీచ్లు, రైతుల గురించి డైలాగులు, నోట్లోంచి ప్రేమలు కారిపోయినాయి తప్ప ఎన్నడన్నా కేసీఆర్ గారు చేసినట్టు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాంతో నిమిత్తం లేకుండా నీకు 2 ఎకరాలు ఉంటే 2టికి, 10 ఎకరాలు ఉంటే 10టికి, ఎంత ఉంటే గంతకు రైతు బంధు అనే ప్రోగ్రాం పెట్టి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఒక్కడన్నా ఉన్నాడా భారతదేశంలో? విచిత్రం ఏంటంటే మన వాళ్ళు కూడా ఆ రోజు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా, డిక్లరేషన్లను మోసం చేయకుండా, ఏ రకమైన వ్యవహారం చేయకుండా, మీకు కడుపులో చల్లగదలకుండా మరి 11 సార్లు రైతు బంద్ వేస్తే అది అర్థం కాలేదు దాని విలువ మనకి. ఎందుకంటే అందుకే పెద్దలు చెప్తారు అడగందే అమ్మైనా పెట్టదు అని. కేసీఆర్ గారు అడగకుండానే పెట్టిండు, పెడితే దాని విలువ అర్థం కాలే. ఏమనుకున్నారు? ఎవడుంటే ఏంలే రైతు బంధు అవుతుందా, కేసీఆర్ ఏమని ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా? ఇట్లా మాటలు చాలామంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళల్లో. మరి ఇదివరకు ఉన్నోడు ఎవడన్నా ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా? ఇంటెనక పొలం అమ్మిచ్చిండా? లేదుగా. కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇక అలా మళ్ళా కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు. అగో ఇంకా జైపాల్ యాదవ్కి ఎంత తక్కువైంది, ఆయనకి 60 ఎకరాలు ఉంది, గాయనకి ఎందుకు ఇస్తున్నావు రైతు బంధు? అరే నీది నీకు వస్తుంది కదా అన్న అంటే లే గాయనకి ఎందుకు ఇస్తున్నావు, పెద్ద ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అట్లా కొండిపెట్టుడు ఇవన్నీ జరిగినాయి. మొత్తానికి కల్వకుర్తిలా కాంగ్రెస్ ఆయనని గెలిపించిండ్రు, మన వాళ్ళని ఒడగొట్టిర్రు. మరి ఇవాళ ఏమైంది? రైతు బంధు పడుతుందా? 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? మరి ఎవరున్నా నడుస్తుంది ఏమి కాదనుకుంటే ఆఖరికి యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మొక్కలు కొంటుండా, శనిగలు కొంటుండా, వరి కొంటుండా, బోనస్ అన్నాడు బోనస్ పడుతుందా? ఏం జరుగుతుంది మరి? యూరియా దొరకదు, కరెంటు రాదు, రైతు బంధు పడదు, కొనుగోలు కేంద్రాలు తెరవరు, తెరిస్తే మళ్ళీ అందులో రైస్ మిల్లులు అలాట్మెంట్ చేయరు, ధాన్యం జోకరు, కొనుగోలు చేయరు, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాలి కాబట్టి ఆ పని చేయరు. అందుకే ఓటేసేటప్పుడు ఆగమైతే, ఓటేసేటప్పుడు అయ్యో ఎవడైతే ఏమిలే జైపాల్ యాదవ్ మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, గాయన మంచోడు కాదు అని రాగాలు తీసి చాలామంది ఏమనుకున్నారు తెలుసా? కల్వకుర్తి తాలూకాలో పోతే జైపాల్ యాదవ్ పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా? అనుకుర్రా? ఎట్లా ఉంటాడా నాకు అర్థం కాదు. జైపాల్ యాదవ్ పోతే ఆయన ఎట్లుంటాడు మరి? ఒక్కొక్కరు అట్లే అనుకుంటే అటు కల్వకుర్తిలో అట్లే అనుకుర్రు, పక్కన నాగర్ కర్నూలులో అట్లే అనుకుర్రు, అవతల అచ్చంపేటోడు అట్లే అనుకున్నాడు, ఇవతల జడ్చర్లోడు అట్లే అనుకున్నాడు. ఏమైంది దాంతోనా? ఎవరిదొకరు మాట్లాడుకోకుండా మీరు ఆయనతో గుద్దేసినారు, చూస్తే కేసీఆర్ గారే పోయినారు. కాబట్టి ఒక్కసారి ఓటేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏమంటే అక్కడ ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ గారు సీఎం ఎట్లయితారు? కారు కదా. అందుకే కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే మన గురించి ఆలోచించే తీసుకుని ఉంటాడు. మనకు రైతు బంధు ఇచ్చేటప్పుడు ఎట్లయితే ఆలోచించి మనం అడగకుండానే తీసుకున్నాడో, జైపాల్ యాదవ్ను పంపించినట్టు కూడా ఏదో ఆలోచించే తీసుకుని ఉంటాడు. ఆయన ఇంకొక ఏదో ఆలోచన ఉండింటుంది, ఒక బలహీన వర్గాల నాయకుని నిలబెట్టినాడు అని ఆలోచించి మనం ఓట్లే వేసి ఉండాలి. కానీ వేయలేదు, సరే పోయింది, అయిపోయింది అది. కానీ అట్లని చెప్పేసి ప్రభుత్వంలో ఏం తప్పులు జరగలేదు అని నేను అనను. ఇంతకుముందు శ్రీధర్ గోవింద్ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? అన్న మీరు పైన పిలుపునిస్తున్నారు కానీ అన్ని కిందికి రావడం లేదు, ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అని. రెండో మాట ఏమన్నాడు? ఎవరైనా స్థానిక సమస్యల విషయంలో చొరవగా ముందుకు పోదాం, నేను అప్పారెడ్డిపల్లిలో మా చెరువు కబ్జా అవుతుందని నేను కొట్లాడినట్టు స్థానికంగా కొట్లాడతలేరు, క్రియాశీలంగా లేరు అని. కానీ శ్రీధర్ ఏమవుతుందంటే ఏ మనిషి కూడా 24 గంటలు యాక్టివ్గా ఉండలేడు తమ్ముడు. ఏ మనిషి కూడా, ఏ కార్యకర్త కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మా తమ్ముడు రాములు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని పోషించాలి, మరి వాళ్ళ బువ్వ చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, మీదికెళ్ళి ఈ పని కూడా చేయాలి. అంతేనా? కాబట్టి 24 గంటలు ఒకటే పని చేయమంటే చేయరాదు. రెండోది స్థానిక సమస్యలు. ఓడిపోయాక మనిషి అంటోనికి ఎవరికైనా నీరసం వస్తుంది. మళ్ళీ మనకేం మామూలు దెబ్బలు తగిలినాయి. గత 2.5 సంవత్సరాల్లో ఓడిపోయినాం. 23 డిసెంబర్లో వెంటనే కేసీఆర్ గారికి, మన నాయకుడికి, ఆయనకు పెద్ద గాయమైంది. రెండోసారి హిప్ ఫ్రాక్చర్ అయింది. అదో పెద్ద 4 నెలల అవస్థ. ఆ తర్వాత మధ్యలో మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. ఇంకోవైపు పార్లమెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి నాయకుడిని పెట్టినా నాగర్ కర్నూల్లో మనం గెలవలేకపోయినాం. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ చూసినాక దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు నిరుత్సాహం మనిషికి వస్తుంది. అది కేసీఆర్కైనా వస్తుంది, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే మా రాములన్నకైనా వస్తుంది. రాకుండా ఎట్లుంటుంది? మరి స్థానిక సమస్యల మీద కొట్లాడాలంటే ఏమనిపిస్తుంది శ్రీధర్ అంటే,
అరే నువ్వు కత్తెమో వానికిచ్చినావు, యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఇది ఎక్కడి కథ అనిపిస్తుందా అనిపించదా? మరి గెలిపించిన కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చేస్తుండు, రెండవ స్థానంలో వచ్చిన ఆచార్య ఏం చేస్తాడు, ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, మరి మీరు కూడా మమ్మల్ని వద్దనుకుంటారు కదా, కొన్ని రోజులు కానీ సుతాంతి అని మనకు కూడా అనిపించాలి కదా తమ్మి. సుతాంతి మరి కొత్తగా అధికారం వచ్చింది కదా వాళ్ళకు, మనం ఎందుకు ఆతృత పడ్డట్టు కంగారు పడ్డట్టు, మనమేదో వాళ్ళకు అధికారం వస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నట్టు ఆగమాగమైపోతున్నట్టు మనం ఎందుకు ఉండాలి? తెలిసి రానీతి ప్రజలకు కూడా మాకు కూడా అనిపించింది. తప్పేముంది అందులో? నిజంగా కూడా రైతు బంధు మంచిగా పడుతుంటే అర్థం కాలే. రైతు బంధు మంచిగా పడుతుంటే ఏమనుకున్నారు, ఎవడుంటే ఏమిటి అనుకున్నారు. భూముల ధరలు కల్వకుర్తిలో ఇదివరకు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? చల్లబడ్డదా కొద్దిగా? ఎవడుంటే ఏంలే అనుకున్నారా? గివే మరి నేను చెప్పేది. ఉత్తగానే పెరిగాయి. ఇప్పుడు భూముల ధరలు అంటే నేనేదో రియల్ ఎస్టేట్ దంద గురించి చెప్తలేను. భూమి ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, శ్రీధర్కి ఒక 5 ఎకరాల పొలం ఉందనుకో, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, శ్రీధర్ ఏమనుకో. ఎటుంటుందంటే 5 ఎకరాల పొలం ఉంటే కేసీఆర్ రాకముందు 2014లో 5 ఎకరాలకు మొత్తం కలిపి ఎకరానికి 20 లక్షలు ఉండేది, మొత్తం ₹1 కోటి. కానీ కేసీఆర్ వచ్చినాక ఆ ₹1 కోటి విలువ 5 కోట్లు అయింది. అయిందా? అంటే ఏమవుతుంది? సంపద పెరిగినాక మనిషిలో ధీమా పెరుగుతుంది. ఏమనిపిస్తుంది? ఆ కోవిడ్ వచ్చింది, గిరోనా వచ్చింది, ఆ ముఖం మొత్తం దేశ ప్రపంచం అంతా గతర వచ్చినట్టు వచ్చి అందరూ మూతికి బట్టలు కట్టుకొని తిరిగే పరిస్థితి, ఎవడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి? ఎక్కడో దగ్గర ఆలోచన వస్తుంది కదా, అయ్యో నేను పోతే ఎట్లారా, డామ్మ నేను చచ్చిపోయినా అనుకో, నా పిల్లల పరిస్థితి ఏంది, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వాళ్ళని ఎవడు చూసుకుంటాడు, ఏమవుతుంది? ఇది ఉంటుందా లేదా ప్రతి మనిషికి ఆలోచన? నాకేమన్నా అయితే ఎట్లా? ఎవడన్నా మన దగ్గరోడు ఎవడన్నా పోయిండు అనుకో చిన్న వయసులో, మనకు కూడా కొడుతుంది ఎక్కడో గుండెలో, అయ్యో మరి మనకేమన్నా అయితే మన పిల్లల పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏంది, మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, డిపెండెన్స్ ఉంటుంది. 5 కోట్ల విలువ ఉంటేనేమో ఒక ధీమా ఉంటుంది, అరే నాకేమన్నా అయినా నా 2 ఎకరాలు అమ్ముకొని మా వాళ్ళు ఏదో తిరిగి బతుకుతారు అనిపిస్తుంది. అదే మళ్ళీ డామన్ పడ్డదనుకో, మళ్ళీ 5 కోట్లు వచ్చి మళ్ళీ ₹1 కోటి పడ్డదనుకో, ఏమనిపిస్తుంది? నీ ఆస్తి, నీ విలువ, నీ సంపద నీ కన్న ముంగట హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే బాధ అనిపిస్తుందా అనిపించదా? హైదరాబాద్లో చాలామంది చిరుద్యోగులు ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ప్లాట్లు కొనుక్కుంటారు, భవిష్యత్తులో వనుకొస్తుంది నా పిల్లలకి అని చెప్పి అక్కడ మీ ఆమన్గల్ కాడ, మీ కల్వకుర్తి కాడ, మీ మాడుగుల కాడ ఈడికెళ్ళి వచ్చి అడుగుంటారు. 200 గజాలు 300 గజాలు ప్లాట్లు, దానికి పెద్ద మార్కెటింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. మీ ఈడ గుసునలలో కూడా చాలామంది ఉంటారన్న నాకు ఎరికే. మీ కల్వకుర్తిలో నడిచేదే గద్దంద మాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే అట్లా బతికేటోళ్ళు, మార్కెటింగ్ చేసుకుంటోళ్ళు ఉంటారు, కొనుక్కుంటోళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ ఆస్తి విలువ ఏందండి? కష్టపడి 10 లక్షలు పెట్టి 200 గజాలు ప్లాట్ కొంటే నీ కళ్ళ ముంగటనే తగ్గిపోయి 7 లక్షలు 6 లక్షలు. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎకరానికి నువ్వు ₹1 కోటి అడిగితే ఇయ్యపోతివి. ఇలా అడిగేటోళ్ళు లేకపాయే. ఎట్లా అనిపిస్తుంది? బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఒక కొత్త పెట్టుబడి పెట్టాలన్నా, ఏమిటికి ఏం లేకపోతే, పైసలు మార్కెట్లో లేకపోతే నీ ఆస్తి విలువ హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ప్రభుత్వం అంటే కోపం వస్తుందా రాదా? ఈ అమ్మాయి దరిద్రుడు వచ్చినాక ఏమి రాబో ఇట్లయిపోయింది అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఇలా అది జరుగుతున్నది, తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేనేదో మా రేవంత్ రెడ్డి గారి మీద నాకేం గెట్టు పంచాయతీ లేదు, నాకు ఆయనకేం వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, తమ్ముడు అన్నాడు ఇందాక మాట్లాడుతూ, తెలంగాణ సరిగా నడవట్లేదు, మనం అనుకున్న పద్ధతుల్లో నడవట్లేదు. ఎందుకు నడవట్లేదంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఎవరికి చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పినారు. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన పథకం, రైతు బంధు ఒక్కటే తెలియదు, ఆయన దళిత బంధువునో పథకం తెచ్చినాడు. సరే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు, కానీ దళిత బంధు లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ పెట్టాలంటే నాయకుడికి కలేజా ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి. ఉత్తుతగా కాదు, ఆల్తుఫాల్తు నాయకులు రిబ్బన్ కటింగ్ నాయకులతో కాదు అట్లాంటి పథకాలు. కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి. గెలిస్తే గెలుస్తా, పోతే పోతుంది, కానీ చరిత్రలో ఒక మార్పు తేవాలే అనే దమ్ము ఉండాలి. మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు, మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలి లోపల. అది ఉన్నోడు కేసీఆర్ కాబట్టి పెట్టిండు. వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తా అంటే మేము ఎంత ఇస్తా అన్నారు? ఇస్తా అన్నారా? ఎవరికన్నా ఒక్కనికన్నా 12 పైసలు పడ్డాయా ఈ రాష్ట్రంలో? ఇంకేం చెప్పిర్రు? కేసీఆర్ పైసలు ఇండ్లకు ఇస్తలేడు, ఎస్సీ ఎస్టీలకు మేము 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క ఎస్సీ సోదరుడికి కానీ ఒక్క ఎస్టీ సోదరికి కానీ ఈ రాష్ట్రంలో 6 లక్షలు వచ్చినాయి ఎవరికన్నా? ఇంకేం చెప్పినారు? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, 12వ తరగతి పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం. ఒక్కలకు చూపెడతావా?
అవి వదిలిపెట్టు, కొత్తగా ఇచ్చేటి ఇడిచిపెట్టు. ఉన్నది ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజులు కట్టే కార్యక్రమం ఉంది కదా, ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు. మంచి పథకం అని మనం కొనసాగించినాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఫీజులు ఇవ్వకపోతే, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఒక తల్లి తండ్రి హైకోర్టుకు పోయినారు. అయ్యా వీళ్ళు డబ్బులు కట్టట్లేదు. హైకోర్టు ఏం తీర్పిచ్చింది దొరికేనా? వాడు ప్రభుత్వం వాడు బేకారు ఉన్నాడు, వాడు ఇస్తలేడు కదా పైసలు, మీరు కాలేజీలలో తల్లిదండ్రుల దగ్గరనే వసూలు చేసుకోపోండి అని చెప్పినాడు. మరి ఎందుకు ఇక ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఒక ప్రభుత్వము తల్లి తండ్రిగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 6.5 లక్షల విద్యార్థుల మీద, ఒకరు కాదు ఇద్దరు కాదు, 6.5 లక్షల విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిపించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ? ఆ ఫీజులు కట్టకుండా సావగొడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? అందుకే కేసీఆర్ గారు చెప్పినారు, మీకు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, ఆయన జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. ఇన్లే మనం మా సోదరుడు ఒక ఆయన కలవకుర్తిలో నేను సర్వేకి పంపించిన, ఇది నువ్వు వినాలి చెప్పాలన్న. ఫోన్ తర్వాత చూద్దు తీయ దిక్కుమాలిన సోషల్ మీడియా. ఒక ఆయన కల్వకుర్తిలో కేసీఆర్ గారు మీటింగ్ అవుతున్నది, మనోని సర్వే సోదరుడిని పంపించిన నేను. ఏమున్నది కల్వకుర్తిలో 3 తెలుసుకొని రాపో, గెలుస్తున్నామా ఏమవుతుంది. పోయి వచ్చి మీటింగ్ అయిపోయాక నాకు ఫోన్ చేసినాడు, సార్ కల్వకుర్తి ఓడిపోతుంది సార్ అన్నాడు. ఏమైంది ఎందుకు అన్న. కింద ఒక 5-6 రైతులు ఉండే సార్, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందా అంటే బాగానే ఉన్నది అన్నారు. మరి ఏంది గెలుస్తుండా జైపాల్ యాదవ్ లేదా అంటే లేదు అన్నారు. ఎందుకు అంటే 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి జరగాలి కదా సార్. అదేం డైలాగ్ రా నాయన, అంటే మంచిగా ఉన్నదని ఎవడని జడగొట్టుకుంటే అడరవి అట్లా అని చెప్పి 10 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకొని మంచిగానే నడుస్తుంది అనుకో సంసారం. 10 ఏళ్ళకి ఒకసారి ఈ మొగుడు వద్దన్నది అనుకో అమ్మాయి, గట్లుంటుందా? లేదా ఈయన అన్నాడు అనుకో నాకు ఈ అమ్మాయి వద్దు నేను ఇంకొకరిని చేసుకుంటాను, అట్లుంటుందా? అరే మంచిగా నడుస్తున్నదాన్ని మంచిగా చూసుకోవాలి కానీ లేదు 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి అట్లుంటుందా? అంటే ఎక్కడో ఏమైపోయిందంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. కరెంట్ ఎడబోతుంది, మంచిగా అయిపోయింది. కేసీఆర్ రాకముందు కరెంట్ లేకుండా ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు, అది పోతుందా? ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కరెంట్ కోతలు అవుతున్నాయా లేవా? నేను అవద్దని చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి లేకపోతే ఏమంటాడంటే వీడు లేనిది ఉట్టిస్తుండు, అంత బాగున్నది సుభిక్షంగా ఉన్నది, ఈయన లేని దుకాణం పెడుతున్నాడు, ఆయన నన్ను తిరుగుతాడు. మళ్ళీ వాళ్ళ అత్తగారులో కరెంటు కోతలు ఉన్నాయా లేవా చెప్పురిగా నాకు ఉన్నాయా? వాళ్ళ అత్తగారులో నన్ను రుణమాఫీ అయిందా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, అయ్యా పోదాంపా నువ్వు ఏడుకు పోదామో చెప్పు, నువ్వు రుణమాఫీ అయిందని నువ్వు అంటున్నావు, కాలేదని నేను అంటున్నా. మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా లేకపోతే మీ అత్తగారు ఊరు కోదామా, యాడికోదామా పోదాం పారాబాయ్. ఒక్క ఊళ్ళోనన్నా రైతులు 100% అయిందని రాసిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని పీక్తా అని చెప్పిన. కదలడు మెదలాడు బెల్లం కొట్టిన రాయిలెక్క కూర్చున్నాడు ఇట్లా, ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే కాలే. అంటే ఎన్ని అబద్ధాలంటే రుణమాఫీ చేసినా అంటాడు, రైతు భరోసా వేస్తున్నాను కేరళలో పోయి డైలాగులు కొడతాడు. ఇక్కడ రైతు భరోసా లేదు, మను లేదు, రైతుకు భరోసా లేదు, రైతు భరోసా లేదు, రెండూ లేవు. కొనుగోలు చేసిన దాని ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ అన్నాడ 5 నిమిషాలు మాట్లాడుకుందామని నా రూమ్లో పోయినాం. టీవీలో వస్తున్నది నాగర్ కర్నూల్లో పెద్ద లొల్లి అవుతున్నది, గడబడవుతున్నది. మక్కలు కొంటలేరు, నిన్న మొన్న వర్షం పడ్డదంట, మొత్తం తడిసిపోయిందంట, ఆగమాగం మొత్తం రైతులంతా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు, మక్కలు కొంటలేరని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మక్కలే కాదు, రాష్ట్రంలో ఈ రోజు వరకు వరి కొంటలేరు, మక్క కొంటలేరు, ఏ ధాన్యం కొంటలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని సావగొడుతుండే, ఫోన్ చేసి ఒక్కొక్క మంత్రిని ఉరికిస్తుండే. ఇంకెందుకు తెరవలేదా మీరు, వెంటనే కొనండి, అక్కడ రంగు మారినా ఎండినా వానినా తడిసినా ఏమైనా ధాన్యం కొనండి, సీలింగ్ లేదు. ఇప్పుడు మక్కలకు సీలింగ్ పెట్టినారు, మేము గింతనే కొంటాం, పంట గింత వండితే నేను గింతనే కొంటా. నువ్వు ఏం చెప్పినావు ఎలక్షన్ల ముందు? అభయహస్తం అని బిల్డప్ ఇస్తేవి. అభయహస్తం మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్తేవి. ఇవాళ ఏమైంది మరి? 500 బోనస్ వచ్చింది ఎవరికన్నా? మొదలు వడ్లకన్నారు, తర్వాత లేదు సన్న బియ్యానికి అన్నాడు, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం అన్నాడు, దానికి లేదు దీనికి లేదు. అంటే ఎన్ని రకాల మోసం అంటే అన్ని మళ్ళీ ఏదో అర్రాస్పాట లెక్క చెప్పిండు. అత్తకు 4,000 పెన్షన్లు, కోడలకు 2,500. జర్రాగు నేను ఆడ మొత్తుకొని వీడ మొత్తుకుంటే ఎవరికి అర్థం కాదు. అత్తకు 4,000, కోడలకు 2,500, పిల్లలకు స్కూటీలు, కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. అంటే అర్రాస్పాట లెక్కనే పాడి, అసలు ఊర్లల్లో వాడతారు చూడు పాటలు, అట్లా వాడి ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా. మరి ఏమో 2,500. ఇంకా ఇప్పుడు అడిగినా మనకు ఏమంటున్నాడు, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మన ఆదిలాబాద్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నోట్లకెళ్ళి రాకూడదు ఆ మాట. ఏమంటాడు, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చిన మాట.
నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, 3 నెలలకు పిల్లలు పుట్టరని నాకు కూడా తెలుసు, అందరికి ఎరికే. 9 నెలలకు పుడతారు. కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే నేనేమనాలా మరి? ఏమనాలా చెప్పు మరి? ఆయన భాషలనే చెప్దాం. 30 నెలలకు కూడా పిల్లలు పుట్టలేదు కదా, ఒక పథకం అమలు అవుతలేదు కదా, నేనేమనాలి మరి? ఏమనంటే బాధపడతారు మళ్ళా. కానీ నువ్వే చెప్తే ఎవడు చెప్పమనండి నిన్ను? 3 నెలలనే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అడిగిరు. పాపం విలేకరులు మర్యాదగా అడిగిరు, వాళ్ళ మర్యాద కాపాడుకున్నారు విలేకరులు. ఎలక్షన్ల ముందే అడిగినారు, ఏమన్నారు? ఏమయ్యా రేవంత్ రెడ్డి, మరి మొత్తం శాంతాడంతా చెప్తున్నావు కథ, పైసలాడున్నాయివా? పిండి కొద్ది రొట్టె కదా, పిండి ఎంతుంటే రొట్టెలు గన్ని అవుతాయి, నువ్వు ఇష్టం ఉన్నట్టు నరుకుతున్నావు, మరి అడ్డం పొడువు, ఏడికెళ్ళి తెస్తావు పైసలు, ఏడికెళ్ళి ఇస్తావు ఇవన్నీ అంటే, మాకు అన్ని ఎరికే. ఇంకొక డైలాగ్ కొట్టిండు ఆయన, మీకు యాదకుందో లేదో, రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోయాన్నాడు. మరి ఇప్పుడు కడుపు కట్టుకుంటే అయితలేదా? బెల్టులు దొరుకుతలేవా కట్టుకోనికే? ఏమవుతుంది రాష్ట్రంలో? ఒక్క వర్గం చెప్పండి, నువ్వు మోసం చేసింది చేయకుండా, నీ చేతిలో మోసపోకుండా ఉన్న ఒక వర్గం చెప్పు. మా ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, 2,500 అంటివి, తులం బంగారం అంటివి. ఇప్పుడేమో కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, అందరినీ కోటీశ్వరులు చేస్తారంట. 1,000,000 మంది ఆడోళ్లను కోటీశ్వరులు చేస్తా. 1,000,000 మంది మహిళలు కోటీశ్వరులు అయితే ఎన్ని కోట్లు అయితే ఒక రాష్ట్రంలో? 1,000,000 కోట్లు. నేను అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు ఇవి, బడ్జెట్ అంటేనే లెక్కలు కదా, మరి 1,000,000 మంది కోటీశ్వరులు అంటే ఆ 1,000,000 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో జర చెప్పురా భయ్ అని అడిగిన. ఆయనకి ఎరుకుంటే నా చెప్పేది, ఉత్తగానే ఏది పడుతుంది నోట్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, జనంను ఏదో ఒకటి చెప్పి బనాయించవచ్చు, మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు, పోవచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా ఎరికేనా? నేను ప్రజలందరినీ నేను ఆగం చేసేసిన, ఇక నమ్మిచ్చేసిన, కేసీఆర్ అప్పులపాలు చేసేసిండని నమ్మిచ్చేసిన, మొత్తం ఎక్కిచ్చేసిన నెత్తిలా. కాబట్టి నేను ఏం చేయకపోయినా నడుస్తుంది. ఆఖరికి 6 నెలలకి ఏమైనా చేస్తే 1-2 చేస్తే అయిపోతుంది, వీళ్ళంతా పిచ్చోళ్ళు మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. చెప్తున్నాడు ఆయన దగ్గరున్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబోయి, ఇప్పటి నుంచి ఎందుకు? మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా. తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే ఇంక గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు విడిచిపెడతారు. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఆడవా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక ఏది కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు? ఇక మరి కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఎస్ బరాబర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? 46,000 చెరువులు బాగు చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, ప్రవీణ్ అన్న లాంటి మంచి ఆఫీసర్ని పెట్టి 6.5 లక్షల మంది పిల్లగాళ్ళను చదివించిండు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు, 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 90% పనులు పూర్తి చేసిండు కేసీఆర్. మీ నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి కాలే, మీ ఏదుల కాలే, ఒట్టెం కాలే, కరివెన కాలే, ఉద్దండాపూర్ కాలే. ఒక కాలువలు దవి నీళ్ళు దేవాలి అంతే, 10% మిగిలింది అంతే పని. ఎక్కడైతే నీళ్లు దూడాలనో శ్రీశైలంలో అక్కడ పని పూర్తయింది, ఎక్కడైతే నీళ్లు నిలుపాలనో ఆ పని పూర్తయింది, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో ఆ పని కూడా పూర్తయింది, మోటార్లు కూడా పెట్టినాం. మొదటి పంపు ఆన్ కూడా చేసిండు కేసీఆర్, నీళ్లు చూపెట్టిండు. మీకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. మీ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇంకొక 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయనికే 90% పూర్తి చేసిండు కేసీఆర్ గారు. దగ్గర 35,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు చేసిండు. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళ మరి మీ మామగారి పేరు పెట్టుకున్నావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మామగారి పేరు పెట్టిండు. మహేంద్రనాథ్ పేరు పెడితే బాగుండపో, మామగారి పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి సాబ్ పేరు పెట్టుకున్నావు. మరి జైపాల్ రెడ్డి సాబ్ మీద ఏమైనా కోపం ఉందో ఏమో తెలియదు నాకు. ఆ పనిని ముడతను కూడా ముడతలేడు. అది పూర్తి చేయవస్తలేదా? 2.5 ఏళ్ళు అయితే 90% అయిపోయింది. 10% అంటే ఏనుగు పోయింది, తోక చిక్కింది. అది తోకను గుజానికి కూడా అవుతలేదు నీకు 2.5 ఏళ్ళ. ఏం పాలమూరు బిడ్డవు మరి నువ్వు? పాలమూరు బిడ్డ అంటే ఆయన ఉద్దేశం చూడండి మీరు. 90% పని పూర్తి అయిపోయి 6 నెలల మిగతా పూర్తి చేయొచ్చు. అది పూర్తి అయితే ఏమవుతుంది? కేసీఆర్ చేసిండంటారు. ఆ రిజర్వాయర్లని కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిండంటారు. ఆయన ఏమనుకుంటున్నాడు? మనం ఆఖరికి చేయాలి, ఆఖరికి చేస్తే మా పాలమూరులోకి మళ్ళీ పోయి నేను చెప్తా, కల్వకుర్తి పోయి నేనే చేసిన మొత్తం కేసీఆర్ ఇడిచిపెట్టిపోయింది అని చెప్తా, నమ్ముతారు.
కనబడతలేదా అందరికీ? కరివెన కనబడతలేదా? వట్టెం కనబడతలేదా? ఉద్దండాపూర్ కనబడతలేదా? ఏదుల కనబడతలేదా? రిజర్వాయర్లని పూర్తయిన విషయం తెలియదా? తెలుసు. శ్రీధర్ లాంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నా, ఈ వాస్తవాలు మనం చెప్పాలి ప్రజలకి. ఈ వాస్తవాలు మనము గ్రామ గ్రామానికి తీసుకొని పోవాలి. అట్లాగే ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఏ వర్గాన్ని మోసం చేయలేదు ఆయన? దళితులకు గిరిజనులకు ఏం చెప్పిండు? మీ కల్వకుర్తిలో గిరిజన సోదరులు ఉంటారు బాగా. కేసీఆర్ గారేమో మీ తాండాలు పంచాయతీలు చేసిండు, మీ రిజర్వేషన్ 6% నుంచి 10% చేసిండు, బ్రహ్మాండంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు, 4.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. గిరిజనులకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఈయనేమన్నాడు? నేను గిరిజన బంధు పెడతా, ఒక్కొక్క సంవత్సరం సమ్మక్క సారక్క గిరిజనాభివృద్ధి పథకం కింద ఒక్కొక్క తాండకు 25 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మా సర్పంచులు ఉన్నారు ఇక్కడ. ఒక్క తాండకన్నా 25 పైసలు వచ్చినాయా తమ్మి ఆ పథకం కింద? పెట్టిండా? 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. అంటే 60% టైం అడిచిపోయింది. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 ఆఖరిది ఎలక్షన్ బడ్జెటే. ఎలక్షన్ బడ్జెటే కదా. ఎలక్షన్ బడ్జెట్లో ఏముంటుంది? సగం టైమే ఉంటావు నువ్వు అలా, అది లెక్క కూడా రాదు. అట్లా గిరిజనులను మోసం చేసిండు. గిరిజన బంధు పెడతా అన్నాడు కేసీఆర్. దళిత బంధు పెడితే నేను గిరిజన బంధు పెడతా అన్నాడు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు. ఇప్పుడే ప్రవీణన్న యాద్ చేస్తున్నాడు. ఏమన్నాడు ఎరికేనా? కేసీఆర్ 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచిండు కదా, నేను దళితులది 16 నుంచి 18% పెంచుతా, గిరిజనులది 10% నుంచి 12 పెంచుతా. పెంచడమే కాదు, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో, ప్రభుత్వ వర్కులలో, కాంట్రాక్టులలో మీకు ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తా అని చెప్పిండు. ఏది ఆ కాంట్రాక్ట్? 30% కాదు, 30 పైసలు నువ్వు ఎక్కడ నన్ను ఇచ్చినట్టు చూపెడితే నేను ఏ శిక్ష కట్టే ఆ శిక్షకు సిద్ధం. 30 పైసలు ఈ 3 ఏళ్ళల్లో, 2.5 ఏళ్ళల్లో. అట్లాగే బీసీలకు చెప్పిండు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకే ఇస్తా అని చెప్పిండు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 72% వాటా, రూపాయి ఖర్చు పెడితే 72 పైసలు మీకే ఇస్తా అని చెప్పిండు. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్ చూపెడతావా నాకు రాష్ట్రంలో నువ్వు ఇచ్చింది ఈ కోటా కింద? ఏమనంటే రిజర్వేషన్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఆపింది అంటావు. ఇదైతే నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు ఇస్తలేవు మరి? బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు నింపుతా, బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అది నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు చేస్తలేవు? ఏది అడిగినా ఒకటే సొల్లు పురాణం. అప్పుల పాలైపోయింది రాష్ట్రం, దివాలా తీసింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్పేది విందామా, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది విందామా? ఆలోచన చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ వచ్చిన నాడు అప్పెంత, కేసీఆర్ దిగిపోయిన నాడు అప్పెంత అంటే, తెలంగాణ వచ్చినాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పుడు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు, ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పుడు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. మరి కేసీఆర్ ఏమేం చేసిండు? మెడికల్ కాలేజీలు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, పాలమూరు 90% పూర్తి చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, పోలీస్ కమిషనరేట్లు కట్టిండు, మీ చెరువులు బాగు చేసిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం పెట్టిండు, 73,000 కోట్లు రైతు బంధు చేసిండు, 30,000 కోట్ల రుణమాఫీ చేసిండు. గిన్ని కేసీఆర్ చేసిండు కదా. 200 పెన్షన్ 2,000 చేసిండు, గిన్ని చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఇక నీకు ఎన్ని చదవాలి నేను? గన్ని చేసిండు కేసీఆర్. నువ్వేం చేసినావు మరి చెప్పు? నువ్వు కూడా ఏం చేసినావు మరి? 3,70,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటికీ. మనం మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే, ఈ మహానుభావుడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఎవరికి పోయినాయి పైసలు అవన్నీ? రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, నేను మారిన మనిషిని. మారిపోయిందంట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దమ్ మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో, నీ పాలమూరులో అయ్యేలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా?
రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ చేరికలు రావడం, చేరడం, 4 కండువాలు కప్పడం, ఈ రొటీన్ కార్యక్రమం మాదిరిగా కాకుండా దయచేసి కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఉన్న కమిటీలు అన్నీ రద్దయినాయి. ఇప్పుడు ఏ మండల కమిటీ లేదు, ఏ గ్రామ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు, ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ తప్ప. కాబట్టి కొత్త కమిటీల నిర్మాణంలో సమిష్టిగా పనిచేయండి. నేను జయపాల్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా, మా వెంకటేష్ గారిని, శ్రీనివాసరెడ్డి గారిని, విజితారెడ్డి గారిని, పేరు పేరున అందరిని, మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అందరినీ కోరుతా ఉన్నా, కొత్తగా చేరిన మిత్రులను కూడా కోరుతా ఉన్నా. పార్టీ బలమైతేనే, కింది స్థాయి నుంచి బలోపేతం అయితేనే కేసీఆర్ చెప్పేది కింది దాకా పోతుంది. లేకపోతే కింది దాకా చెప్పి కొట్లాడి ఓట్లు వేయించే వాళ్ళు లేరు, ఉండరు. మీరు గట్టిగా పట్టించుకోకపోతే, ఇప్పటి నుంచి చదువుకొని రాకపోతే, ఇల్లు అనేది ఎప్పుడు చదువుకోవాలి? వానకాలం రాకముందే చదువుకుంటామా లేదా? గిట్లే మనం కూడా ఇప్పుడు వానకాలం అంటే మళ్ళీ మనకు ఎలక్షన్లకు ముందే నువ్వు నీ మొత్తం కొంప చదువుకుంటే, చక్కగా ఉందా లేదా చూసుకుంటే, లీకేజీలు లేకుండా చూసుకుంటేనే రేపటి రోజున మళ్ళీ గెలుస్తాం కల్వకుర్తిలో. ఇంకోటి డీలిమిటేషన్ కూడా పక్కా అవుతుంది, సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి కొట్లాడుకోకూరు, నా సీటు నీ సీటు, నీ సీటు నా సీటు, నా కుర్సీ నీ కుర్సీ, గదే కొట్లాట గదేళ్ళొల్లి. ఆయన ఉరుకుతుంటే ఈయన కాళ్ళలో కట్టబెడుతుంటాడు. అమన్గల్ గెలిచి ఓడిపోయాను. ఇక ఎవరి పేరు నేను చెప్పగాని మన నాయకుల అనైక్యత వల్లనే ఓడిపోయాను. ఇక అందులో అనుమానం లేదు, సిగ్గుపడేదేం లేదు. ఎవడన్నా లేకపోతే మెజారిటీ సీట్లు గెలిచి మనం 8 గెలిస్తే 10 ఏళ్ళ, కాంగ్రెస్ వానికి 5, 4, ఒక్కటే. కాంగ్రెస్ వాడు గడ్డపారలేక ఒక్కడే గెలిచిండు, వాడు బీజేపీ వాడు 4, 5 వాడు గెలిచిండు, 6. మరి మెజారిటీ మనం గెలిచి ఎట్లా పోతుందండి మున్సిపాలిటీ? మన వాళ్ళే ఉద్దేశపూర్వకంగానే పోగొట్టిరు. నేను గలీజ్ ఉంటుంది చెప్తే బాగుండదు. పక్కా జరిగింది, ఇది మోసం జరిగింది, మన వాళ్ళే చేసింది. నేను కోరేది ఏంటంటే, సరే ఒక మున్సిపాలిటీ ఆగవే మున్సిపాలిటీ ఒకటి పోతే పోయింది, వస్తే వచ్చింది, అది పెద్ద ముచ్చట కాదు. కానీ రేపు అసలు యుద్ధంలో మోసం ఇట్లే అయిందనుకో, అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కూడా లాభం ఉండదు. ఇప్పటి నుంచే దయచేసి కొద్దిగా గత అనుభవాల నుంచి, గత తప్పుల నుంచి పాఠం నేర్చుకుందాం, ఒకరికొకరు అండగా నిలబడదాం, ఒకరికి కష్టం వస్తే మరొకరం గట్టిగా అండగా నిలబడదాం. నేను ఒక మాట ఇందాక జయపాలని అడిగిన, ఆ తమ్ముడు రాములు గారు జర వేదిక మీదకి రావాలి, మా సోదరుడు మా మహేష్ గారు కూడా వారు కూడా వేదిక మీదకి రావాలి. వారిద్దరికి చిరు సత్కారం చేద్దాం, ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నందుకు. పేరు పేరున మిగతా మిత్రులకు కూడా నమస్కారాలు ఎక్కడో అక్కడ కూర్చోండి, నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు ముందుగా సోదరుడు రాములు గారికి శాలువా కప్పాల్సిందిగా మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నాం. వారికి మహేష్ ఇట్రా. మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోరి. శ్రీధర్ గారు మీరు మైక్ పట్టుకొని పిలవండి కొంచెం. శ్రీధర్ బాయ్ నువ్వు ఇక్కడ
శ్రీధర్ శ్రీధర్